ప్లాంట్ అండి. ఇది ఈ చచ్చిపోతాయి. మదర్ ప్లాంట్ అనేది అసలు మనకి ఉండవు. ఈ చుట్టూ వచ్చే మొక్కలే మనకు దొరుకుతాయి. అంతేగాని మదర్ ప్లాంట్ మాత్రం ఉంటుందని మాత్రం మీరు అనుకోవాకండి. చామంతికి ఎప్పుడు కూడా పక్కన వచ్చే వాటితోటి ఉంటుంది తప్పించి మదర్ ప్లాంట్ అసలు ఉండదు. అది చచ్చిపోతుంది. చూసేవారికి చామంతి రసాలు అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఎక్కువ ఎండలో పెట్టద్దు. ఎక్కువ వాటర్ అనేది ఈ నీళ్ళు అనేవి మాత్రం నీళ్ళు అనేది ఎక్కువ పోయద్దు. ఎక్కువ పోస్తే వేరు పూలు వచ్చి మొక్క అనేది చనిపోతాయి. ఎక్కువ ఎండలో చనిపోతాయి. ఇవి నీడలోనే ఉంచండి. తర్వాత మీరు ఇంకా ఎరువు విషయానికి వస్తే అంటే ఇప్పుడు నిద్రావస్థలో ఉంటుంది కాబట్టి నిద్రావస్థలో వెళ్ళిపోతుంది. ఇంకా మన పువ్వులు అయ్యేం రావు. అప్పుడు మీరు ఈ ఎరువు అనేది అంటే నేను బట్టి ఎరువు రెండు కలిపాను. కలిపి ఒక అరడబ్బా మొక్క మొదలు ఇట్లా వేసుకోండి. ఇంకంతే ఇట్లా కట్ చేస్తున్నాను. ఒక అరడబ్బా వేసుకోండి. మీరు మొక్క సైజుని బట్టి కుంటి సైజుని బట్టి మొక్కను బట్టి ఎరువు వేసుకోండి. వేసుకొని కొంచెం నీళ్ళు అనేది రోజుకి ఒక్కసారి పోసుకోండి. అది తేమ ఎక్కువ ఉంటే మీరు పోయకుండా రోజుకి ఒకసారి మాత్రం తప్పనిసరిగా పోసుకోవాలనుకోండి. కానీ తర్వాత ఏంటంటే అసలు ఇంకా ఏ ద్రావణాలు అవి ఏమి ఇవ్వక్కర్లేదు. ఇంకా మీరు ఇట్లా దీనికి ఈ ఎరువు ఒకసారి వేసి మళ్ళీ జూన్ నెలలోనే దీనికి మళ్ళీ మనం తిరిగి దీన్ని బ్రతికించుకొని మనం వేరే మొక్కలు చేసుకోవటం జూన్ నెలలోనే ఇంకప్పుడు పెంచుకోవాలి దాన్ని. తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఇదిగోండి ఈ పేను బంక పురుగులు అసలు ప్రధానమైంది ఏంటంటే దీనికి వచ్చే తెగులు ఈ పేను బంక పురుగులు ఎక్కువ పడుతుంటాయి. ఇప్పుడు ఇది ఎట్లాగా నలిపేస్తున్నాను నేను.